వరకు చీప్గా చేస్తున్నారని అడిగితే ఏం చెప్తారు? మీ పెద్ద కోడలు భారీగా కట్న కానుకలు తెచ్చింది, మరి మీ చిన్న కోడలు ఏం తెచ్చింది అని అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటారు? తల దించుకోవడం తప్ప మీరేమీ చేయలేరు. అలా ఎవరు అడిగారు వదినా? అడుగుతారు రాజేష్. ఎవరో ఎందుకు, నేనే అడుగుతున్నాను. నీకు కాబోయే వైఫు నీకెంత కట్నం ఇస్తుంది, ఎన్ని కానుకలు తీసుకొస్తుంది? అభిరామ్ గారు నాన్న ప్రాణాలు కాపాడారు, నాకదే ఎక్కువ. కట్నం వద్దు సరే, కానుకలైనా ఇవ్వాలి కదా. తను గిల్టీ నగలు పెట్టుకొచ్చినట్టుంది. పెళ్లికి కూడా ఇలాంటివే పెట్టుకొచ్చి మన పరువు తీస్తా. పంపిస్తాము. ఆలోచించి మాటివమ్మాయి. 7 వారాల నగలంటే చాలా డబ్బులు కావాలి. ఆ తిప్పలేవో మేం పడతాం బామ్మగారు. మా అమ్మాయిని గౌరవంగా పంపిస్తాము. ఇప్పుడు మాటిచ్చి తరువాత మాట తప్పితే బావుండదు. నువ్వు ఒక కోడలివే. తోడి కోడళ్లతో తగాదా ఎలా ఉంటుందో నీకు తెలియంది కాదు. నా కోడళ్ళు ముగ్గురు. అరే అఖిల్, ఇప్పుడు ఏం మాట్లాడుకో, మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు. సరే బాబు, ఇక బయలుదేరదాం. చాలా పనులున్నాయి కదా. అలా అడగండి నాన్న. వసు వదిన గొప్పలకు పోయి 7 వారాలు నగలిస్తామని ఒప్పుకుంది. వెనక ముందు ఆలోచించలేదు. మనమేంటో మన స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలి కదా. ఆవిడగారు రెచ్చగొడితే వాసు ఒక్క రెచ్చిపోయి మాట్లాడింది. గొప్పలకి పోతే ఇలాంటి తిప్పలే వస్తాయి. గొప్పలకు పోవడం ఏంటి? శ్రావ్యకి ఏ నగలు లేకుండా అత్తారింటికి పంపిస్తామా? అది మనకి గౌరవంగా ఉంటుందా? కానీ కట్నం అవసరం లేదని వాళ్ళు అన్నారు కదా అన్నయ్య. అది వాళ్ళ సంస్కారం అఖిల్. అలా అని మనం శ్రావ్యకి ఏమీ పెట్టకుండా పంపించలేం కదా. శ్రావ్య అబ్బాయి లవ్ చేసుకున్నారు, అందుకే అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తున్నాం. లవ్ మ్యారేజ్ కూడా డౌరీ ఉంటుందా? నువ్వు కూడా అఖిల్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నావు కదా హారిక.
మేం కట్నం వద్దని చెప్పాం. నువ్వు ఖాళీ చేతులతో రాలేదు కదా. మీ పేరెంట్స్ నీకు పెట్టాల్సినవి పెట్టి ఇక్కడికి పంపించారు కదా. హారిక వాళ్ళ పరిస్థితి వేరు, ఇప్పుడు మన పరిస్థితి వేరన్నయ్య. అన్ని డబ్బులు మన దగ్గర లేవు. ఆ అబ్బాయిని పిలిచి సీక్రెట్గా శ్రావ్యని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమందాం. అవును, అప్పుడు ఏ గొడవ ఉండదు, లాటరీ డబ్బులు కూడా మిగిలిపోతాయి. అంతేగా? ఆహా, ఎంత మంచి కొడుకు, ఎంత గొప్ప కోడలు. విన్నావా జయంతి, అద్భుతమైన సలహా ఇచ్చారు కదా. మరి మీరెందుకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోలేదు? మాకు డబ్బులు మిగిలేవి కదా, గ్రాండ్గా ఎందుకు చేసుకున్నారు? పరువు గౌరవం గురించి కాస్తైనా ఆలోచించారా? ఇలాంటప్పుడు ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వకండి. ఇంతకీ మీ ఇద్దరి వర్రీ ఏంటో? డబ్బులన్నీ పెళ్లికి ఖర్చయిపోతే మీరు అమెరికా వెళ్ళలేరనా? అంతేగా? అదే మీ ప్రాబ్లం అయితే మీరు డబ్బు గురించి వరీ అవ్వకండి. శక్తికి మించిన మాటలు ఇస్తూ ఉన్నారు. మమ్మల్ని అమెరికా ఎలా పంపిస్తారక్కా? మీకు మాట ఇచ్చింది నేను కాదు, ఆయన. ఆయన మాట తప్పరు. శ్రావ్య పెళ్లి కంటే మీకు మీ అమెరికా ప్రయాణం ఎక్కువైందా అఖిల్? మనమేం చిన్నపిల్లలం కాదన్నయ్య. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది. అభి వసూలు అలా అనుకునుంటే మనం ఈ ఇంట్లో ఉండేవాళ్ళం కాదు అఖిల్. ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లక్కా. మనమేం గతిలేక ఇక్కడ ఉండట్లేదు కదా. మరెందుకుంటున్నారు హారిక? మన ఆస్తులెక్కడా? కోట్లు, బంగారాలు, కార్లు ఎక్కడా? మీ స్వార్థంతో అన్నీ పోగొట్టారు కదా. ఇప్పుడు అదంతా అనవసరమమ్మా. ఈ ఇంట్లో ఉన్న 20 లక్షలు మీవి కావు, మావి కావు, అభి అన్నయ్యవి. ఆ డబ్బులు భాస్కర్ అన్నయ్య కూతురు పెళ్లి కోసం ఖర్చు చేస్తున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? మాకేమివ్వరా? మేం కూడా ఈ ఫ్యామిలీ మెంబర్స్మే కదా. అలా నేను అనుకున్నప్పుడు శ్రావ్య కూడా నీకు కూతురే అఖిల్. తన పెళ్లికి నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు? మీరు పొరపాటు పడుతున్నారు బావగారు. మేము ఎవరి పెళ్లికి అడ్డుపడట్లేదు. మా భవిష్యత్తు గురించి అడుగుతున్నాం. నువ్వు ఆడపిల్లవే కదా హారిక. ఒక ఆడపిల్ల పెళ్లి ముఖ్యమా, మీ అమెరికా ప్రయాణం ముఖ్యమా? మీ కూతురి పెళ్లి మీకు ముఖ్యం వదనా, మా భవిష్యత్తు మాకు ముఖ్యం. చూడండి, శ్రావ్యకి 7 వారాల నగలు పెట్టాల్సిందే. అందులో ఎలాంటి మార్పు లేదు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఏదైనా కావాలి అనుకుంటే అది పెళ్లి తర్వాతే. ఇందులో ఏ మార్పు ఉండదు. రేపు మనం షాపింగ్కి వెళ్తున్నాం, బట్టలు నగలు కొంటున్నాం. ఓకే?
ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం మేడం. ఉదయాన్నే 2 ఫ్యామిలీలు గుళ్ళో కలుసుకున్నాయి. కళ్యాణం కూడా జరిపించారు. అక్కడ వసు గారు పెళ్లి కూతురికి 7 వారాలు నగలిస్తామని ఒప్పుకున్నారు. ఎలా ఒప్పుకుంటుంది? వాళ్ళ దగ్గర ఉన్నది 20 లక్షలే కదా. నగలకే డబ్బంతా ఖర్చయితే పెళ్ళెలా చేస్తారు? ఆ విషయం మీదే ఇందాక ఇంట్లో పెద్ద గొడవైంది మేడం. డబ్బంతా పెళ్లికే ఖర్చు చేస్తే మమ్మల్ని అమెరికా ఎలా పంపిస్తారని అఖిల హారికలు చాలా గొడవ చేశారు. మరి ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు? పెళ్లి జరిగాకే ఏదైనా అని అభిరామ్ గారు తేల్చి చెప్పేశారు. పాపం అఖిల హారికలు బాగా హట్ అయినట్టున్నారు మేడం. ఆ ఫ్యామిలీని చూస్తుంటే నాకే చాలా జాలేస్తుంది మేడం. ఒక పక్క ఆడపిల్ల పెళ్లి, ఇంకో పక్క అఖిల హారికల అమెరికా ప్రయాణం. వీటికి తోడు మగపెళ్లి వాళ్ళ ఇంట్లో ఒక పెద్దావిడ, ఒక తోడికోడలు తయారయ్యారు. వీళ్ళ పాలిట తోడేళ్లిలా తయారయ్యారు. పాపం అనిపిస్తుంది మేడం. నేనెందుకు కొట్టానో తెలుసా? తెలీదు మేడం. సింహం ఎప్పుడు తను వేటాడబోయే జంతువు మీద జాలి పడకూడదు. నేను సింహాన్ని కాదు కదా మేడం. సింహం వెంట ఉండే నక్కైనా సరే జాలి పడకూడదు. పడితే పస్తులతో చావాల్సి వస్తుంది. అర్థమైంది మేడం. అలా అనుకురా. నేను అమెరికా వెళ్ళాలి, 2వ పెళ్లి చేసుకోవాలి. చాలా కలలు ఆశలు ఉన్నాయిరా. అవి ఈ జన్మలో నెరవేరవాంటి. వసు అక్క అభిబావులు మన కలల్ని ఆశల్ని తొక్కేస్తున్నారు. వాళ్ళకి మనల్ని అమెరికా పంపించాలన్న ఆలోచన అసలేదు. మన టైము, ఇంట్లో ఉన్న డబ్బంతా వేస్ట్ చేస్తున్నారు. లాటరీ డబ్బులన్నీ ఆ 7 వారాల నగలు కొనడానికి తగిలేస్తే మనల్ని అమెరికా ఎలా పంపిస్తారు? ఇంట్లో ఉన్న డబ్బులతో 7 వారాల నగలు రావు కదరా, ఇంకా కావాలి కదా. అదే కదా మా భయం. పెళ్లికి కూడా డబ్బులు కావాలి అంటే ఎక్కడైనా అప్పు చేయాలి. పెళ్ళయ్యాక అంతా కలిసి అప్పు తీర్చాలి. దానికోసం మనం ఇడ్లీలు దోశలు అమ్మాలి, ప్లేట్లు కడగాలి. మన బతికింతే, ఇక్కడే చచ్చిపోదాం. మీరే అలాగంటే నా పరిస్థితి అలాగే. నువ్వు మాకంటే ముందే పైకి పోతావే. నీ 2వ పెళ్లి ఆశ అస్సలు తీరదు. అలా వద్దురా, అలా అనుకురా. ఏదో ఒకటి చెయ్యరా, మన అమెరికా వెళ్ళాలిరా. ఏం చేస్తావా ఆంటీ? ఇంట్లో ఉన్న డబ్బులా కొట్టేయలేము. చాలా కేర్ఫుల్ గా ఉంటారు. మనక వేరే దారి కూడా లేదు. ఒక దారుంది, కానీ చాలా కష్టం. ఎంత కష్టమైనా పర్లేదురా, ఆ దారేంటో చెప్పరా. రేపు మనం వాళ్ళు ఆ 7 వారాల నగలు కొనకుండా చేయడం. అలా ఎలా చేస్తాం అఖిల్? మనం కొనొద్దు అంటే వాళ్ళు వింటారా? అందుకేగా కష్టం అని చెప్పాను. వాళ్ళు నగలు కొనకపోతే డబ్బులు మిగిలిపోతాయి. మన అమెరికా ఆశలు ఆవిరి కాకుండా ఉంటాయి. అయితే ఏదోలా వాళ్ళని నగలు కొనకుండా చేయాలి. ఏం చేసైనా సరే వాళ్ళని ఆపాలి. అవును, ఆపుదామే. దేవుడు మనకి ఏదో రూపంలో సాయం చేయకపోడు. నీ దగ్గర అఖిల్ నెంబర్ ఉందా? ఉంది మేడం. ఫోన్ చేయి. హలో హలో, ఎవరు? నేను సార్ ఎమ్మెల్యే గారు పిఏని. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మా కనకం మేడం గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎందుకు? ఎందుకో మీరింటికి రండి చెప్తారు. రమ్మన్నాను మేడం. కూర్చోండి అఖిల్ బాబు. నన్నెందుకు రమ్మన్నారు? మీరు యుఎస్కి ఎప్పుడు వెళ్తున్నారు? అదొక్కటే తక్కువైంది ఇప్పుడు. ఏమైంది? మీ అభి అన్నయ్య వసు మిమ్మల్ని అమెరికాకి పంపిస్తామని ప్రామిస్ చేశారు కదా. ఫస్ట్ మా శ్రావ్య పెళ్లి చేస్తారంట, ఆ తర్వాత మమ్మల్ని అమెరికా పంపిస్తారంట. ఉన్న డబ్బులన్నీ పెళ్లికే ఖర్చు అయిపోతే మరి మిమ్మల్ని అమెరికాకి ఎలా పంపిస్తారు? అదే కదా మా బాధ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోనీ మిమ్మల్ని నేను అమెరికాకి పంపించునా? నిజంగా అంటున్నారా? నేను మీ వాళ్ళలా కాదు, మాటిస్తే నిలబెట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి.
మీ బ్రదర్ కూడా మమ్మల్ని అమెరికా పంపిస్తానన్నారు. ఈలోపు చాలా విషయాలు జరిగిపోయాయి. డోంట్ వరీ, నేను పంపిస్తాను. అంటే డబ్బులు ఇస్తారా? డబ్బులు మీ ఇంట్లోనే ఉన్నాయి, 20 lakhs. అవి మీరు కొట్టేయండి. కష్టం. నిన్ననే ఆ పని చేసి ఆల్మోస్ట్ దొరికిపోయాం. ఓహో, అంటే నిన్న ఇంట్లో పడిన దొంగలు మీరా? ఈసారి అలా జరగదు. ఓకే మేడం. మీ ఇంట్లో ఉన్న డబ్బు తీసి ఆ ప్లేస్లో ఈ బండిల్స్ పెట్టు. ఆ మనీ మొత్తం మీరే తీసుకోండి. పని అయ్యాక నేను కొంత క్యాష్ ఇస్తాను. రూపీస్లో కాదు, డాలర్స్లో. హాయిగా అమెరికా ఫ్లైట్ ఎక్కేయండి. ఏంటి ఆలోచిస్తున్నావు? మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఈరోజు నేను దొరికిపోతే? నిన్న దొరకలేదు కదా, అలాగే మేనేజ్ చేయి. అబ్బో, చెయ్యొచ్చు, కానీ చూడఖిల్, డ్రీమ్ ఉంటే సరిపోదు, డేర్ కూడా ఉండాలి. నువ్వు అమెరికాకి వెళ్ళాలంటే ఈ రిస్క్ చేయక తప్పదు. ఇందులో నువ్వు సక్సెస్ అయ్యావంటే నీ అమెరికా కళ నెరవేరినట్టే. ఓకే, ఇవ్వండి. ఇదిగోండి అఖిల్ బాబు. కేర్ఫుల్ అఖిల్, నీ ఫ్యూచర్ నీ చేతుల్లోనే ఉంది. అమెరికాకి వెళ్ళాలా లేక ఇక్కడే ఇడ్లీలు అమ్మాలా అనేది నువ్వే తేల్చుకో. డబ్బులు మారుస్తాను, అమెరికాకి వెళ్తాను. మేడం గారు, నాదో చిన్న డౌటు. అడుగు. అఖిల్ హారికాల్ని మీరు నిజంగానే అమెరికాకు పంపిస్తారా? మా అన్నయ్య ఆ పని చేశాడా? లేదు మేడం. మరి నేను మాత్రం ఎందుకు చేస్తాను? పెళ్ళి ఎలా చేసుకునేవాళ్ళం? రండి చూడండి. జరుగుతుందండి, ఎక్కడ ఆగదు. శ్రావ్యకి 7 వారాల నగలు చేయిస్తామని మాటిచ్చాం.